హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం షూస్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నార్మల్గా మీకు డౌట్ రావచ్చు, టెక్నాలజీ ఛానల్లో షూస్ని అన్బాక్సింగ్ చేయడం ఏంటని. కానీ ఇక్కడ మనకు కాస్త టెక్నాలజీ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. చెప్పాలంటే ఇవి మనకు బెంగళూరు నుంచి రావడం జరిగింది. జియోమీ నుంచి 90s అల్ట్రా స్మార్ట్ షూస్ వీటి పేరు. సో నార్మల్గా ఇవి మనకు ఇండియాలో లభించవు, ఓన్లీ మనకు బెంగళూరులో మాత్రమే లభిస్తాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయొచ్చు. వీటి కాస్ట్ అరౌండ్ మనకు 4900 రూపీస్ వరకు లభిస్తుంది. ఒక ప్రీమియం లుక్లో మీరు మంచి స్పోర్ట్స్ మెన్ అయ్యండి. సో మీరు మంచి క్యాలిక్యులేషన్ అనేది, సో మీరు రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, సో దేనైనా సరే మీరు ఒక పర్టికులర్ యాక్యురేట్గా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేయాలంటే మీకు ఈ షూస్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు మనం ఈ షూస్ని అన్బాక్సింగ్ చేసి ఇవి మనకు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇంకా కంఫర్ట్ పరంగా, ఇంకా అలాగే దీని క్యాలిక్యులేషన్ పరంగా మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ముందుగా మనం బాక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా ఒక బాక్స్లో అయితే ఈ షూస్ రావడం జరిగింది. బాక్స్ మీద మనకు 90s అల్ట్రా స్మార్ట్ షూస్ అని, ఇక్కడ కింద మనకు ఇంటెల్ ఇన్సైడ్ అని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి మీనింగ్ ఏం లేదు, ఈ షూస్లో మనకు ఇంటెల్ చిప్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటెల్ చిప్ అంటేనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన క్యాలిక్యులేషన్స్, మన మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. సో ముందుగా అయితే నేను బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో షూస్ పక్కనే ఇంటెల్ చిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఒక చిన్న బాక్స్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో బాక్స్ మీద మనకు 90 అని ఈ చిప్ ఎలా ఉంటుందో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అలాగే దీని గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా అయితే మనం ఈ చిప్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దీనికోసం ముందుగా బాక్స్ ఓపెన్ చేసి ఇందులో నుంచి ఈ చిప్ని బయటికి తీసినట్లయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఒక యూఎస్బి కేబుల్, అంటే ఇది ఒక ఛార్జర్ లాగా మనకు యూజ్ అవుతుంది. ఇందులో మనకు ఈ చిప్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు ఇన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, మనం తీస్తే ఇది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. బట్ మనం ఈ యూఎస్బి కేబుల్ ఏదైతే ఉంటుందో సో దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ దీన్ని పోగొట్టుకున్నట్లయితే మనకు ఈ ఇంటెల్ చిప్ ఏదైతే ఉంటుందో ఇది సరిగ్గా వర్క్ కాదు. ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు దారి ఇదే. సో ఇంకా అలాగే ఇందులో వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారంగా అయితే ఈ చిప్ మనకు దగ్గర దగ్గర 60 డేస్ వరకు ఛార్జింగ్ అయితే వస్తుందని చెప్పారు. సో దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనం ఒక 2 మంత్స్ వరకు కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. ఇంకా అంతేకాదు, ఈ చిప్ స్పెషాలిటీ ఏంటంటే టోటల్గా మనకు ఈ చిప్ని ఇంటెల్ వాళ్ళు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టోటల్గా ఇంటెల్ నుంచి రావడం జరిగింది. సో మెజర్మెంట్ అయితే మనకు యాక్యురేట్గా చూపిస్తుంది. మన స్టెప్స్ కానివ్వండి, ఇంకా అలాగే మనం నడిచిన దూరం, ఇంకా అలాగే మనం ఎంత దూరం పరిగెత్తాం, సైక్లింగ్ కానివ్వండి, సో ప్రతి క్యాలిక్యులేషన్ని మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది ఈ చిప్. ముందుగా అయితే మనం మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చేసి ఎంఐ హోమ్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా షూస్ ఏదైతే ఉంటుందో సో దాని మోడల్ చూపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి మనం ఈ ఇంటెల్ చిప్ని పేర్ చేయాలి. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత దీన్ని పేర్ చేయాలి. పేర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది వాకింగ్, రన్నింగ్, ఇంకా సైక్లింగ్, క్లైంబింగ్ అని. సో మీరే చూడొచ్చు, మనకు మొబైల్లో అదే విధంగా చూపించడం జరుగుతుంది. అయితే దీని తర్వాత మనం ఈ చిప్ని ఏం చేయాలంటే మనకు రైట్ సైడ్ షూస్లో లోపల మనకు ఒక హోల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మనం ఈ చిప్ని ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ చేసి మనం దీన్ని కవర్ చేసేసి మన కాళ్ళకు దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ముందుగా అయితే చిప్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసి నా కాళ్ళకు వేసుకొని మనకు కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఉందో లేదో ఇప్పుడే టెస్ట్ చేద్దాం. సో నేనైతే నా కాళ్ళకు వేసుకున్న తర్వాత నాకైతే చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే లభిస్తుంది. సో ఎక్కడ నాకు టైట్గా, అన్కంఫర్ట్గా ఎక్కడ నాకైతే ఫీలింగ్ లేదు. చాలా స్మూత్గా ఇష్యూస్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒకసారి అయితే ఇప్పుడు నేను నడిచి చూస్తాను, ఇది కరెక్ట్గా మన మొబైల్లో క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా చూపిస్తుందో లేదో. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కాళ్ళకు షూస్ వేసుకున్నాను, ఇంకా చేతిలో మొబైల్ పట్టుకొని అట్ ఏ టైం రికార్డ్ చేస్తున్నాను. నడుచుకుంటూ స్టెప్స్ వేస్తుంటే మనకు ఆటోమేటిక్గా కౌంట్ అనేది మన మొబైల్లో కనిపిస్తుంది. చాలా యాక్యురేట్గా మనం స్టెప్ తీసి స్టెప్ వేసేలోపు మనకు కౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది. బెస్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్ అనొచ్చు. మన మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా కౌంట్ చేయొచ్చు. ఇక నేను డైలీ టైంలో నేను యూస్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను చాలా టైమ్స్ సైక్లింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి ఎక్కువ చేస్తూ ఉంటాను. కంపల్సరీ బెస్ట్ షూస్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా షూస్ అయితే మెజర్మెంట్స్ ప్రకారంగా కానివ్వండి, కంఫర్ట్ పరంగా కానివ్వండి ఒక ప్రీమియం లుక్ షూస్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు ఉంటా కానివ్వండి, ఇంకా లేకుంటే రన్నింగ్, వాకింగ్ ఇలాంటివి ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటే మీ మెజర్మెంట్స్ కరెక్ట్గా, యాక్యురేట్గా మీరు మీ మొబైల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ షూస్ అని చెప్పొచ్చు ఈ 90s స్మార్ట్ అల్ట్రా షూస్ని. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. కావాలనుకుంటే మీరు కూడా బెంగళూరు నుంచి తెప్పించుకోండి.
సో ఈ వీడియోలో నేను మీకు షూస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.